ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ పోట్లాడకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేతమేస్తుండగా ఒక పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను తిన్ను అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయమాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను అన్నది కోపంగా. నీవలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాదు. ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏం లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగా ఉన్న నీకు ఆహారమై తృప్తిని ఇస్తే ఉపకారం చేసిన దాన్నవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకి కడుపు నిండా పాలిచ్చి దూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవును చూసిన పులికి ఆశ్చర్యం వేసింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీనిని చంపి తింటే తనకే పాపం అనుకొని ఆవుని వదిలివేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగున వచ్చి తన దూడను చేరింది ఆవు.